CVV Master CVV CVV Master CVV నమస్కరించు రూపము మనస్కరించు మంత్రము నమస్కరించు రూపము మనస్కరించు మంత్రము సంస్కరించు మార్గము పరిష్కరించు యోగము సంస్కరించు మార్గము పరిష్కరించు యోగం CVV మాస్టర్ CVV CVV మాస్టర్ CVV లోతులను చూపించును లోపాలను తొలగించును లోతులను చూపించును లోపాలు తొలగించును లోపల వ్యాపించును వెలుపల వ్యాపించును లోకాలను ఎదిగించును CVV మాస్టర్ CVV CVV మాస్టర్ CVV అందరికీ అమరత్వం అందరికీ బ్రహ్మత్వం అందరికీ అమరత్వం అందరికీ బ్రహ్మత్వం స్పందించుటే తన తత్వం చిందించును అమృతత్వం స్పందించుటే తన తత్వం చిందించును అమృతత్వం CVV మాస్టర్ CVV CVV మాస్టర్ CVV అనన్యధీర చిత్తము అనన్యధీర చిత్తము అనంత ప్రాణతత్వము అనన్యధీర చిత్తము అనంత ప్రాణతత్వము నిత్యనూతనత్వము మృత్యుంజయతత్వము నిత్యనూతనత్వము మృత్యుంజయతత్వము CVV మాస్టర్ CVV CVV మాస్టర్ CVV నమస్కారం మాస్టర్ CVV నమస్కారం మాస్టర్ CVV జగద్గురుపేట మచిలీపట్నంలో నిర్వహిస్తున్న 41వ మాస్టర్ CVV గురు పూజ ఉత్సవాలలో పాల్గొనడం అనేది
అదృష్టంగా అనుకూలంగా మనం భావన చేసుకోవాలి. మాస్టర్ గారి మార్గంలో మనకున్న కొన్ని అనుభవాలు మాత్రమే చెప్పుకున్న ప్రయత్నం జరుగుతుంది. అదృష్టము, ఆశీర్వదము, అనుగ్రహమే మాస్టర్ మార్గంలో మనం లభించే సిద్ధులుగా మనం భావం చేసుకోవాలి. అదృష్టము అంటే దృష్టము కానిది అదృష్టము, లక్ కాదు. ఇక్కడ మాస్టర్ మార్గంలో మనకి అనుభవం వస్తుంది. ఆశీర్వచనం, ఆశీర్వచనం, ఆ వచనంలో మనకి ఆశిస్తులు ఉంటాయన్నమాట. అనుగ్రహం, అనుగ్రహం అంటే గ్రేస్ మాత్రమే కాదు, అనుగ్రహించడం. ఇంకా మాస్టర్లో గ్రహించగానే అనుగ్రహము. ఈ విషయాలు మనకి అనుభవం వచ్చినది. మాస్టర్ శ్రీ మార్గంలో ప్రధానంగా మనకి తెలిసిన పేరు అనుకోండి. స్వానుభవం అనేది మాస్టర్ మార్గంలో మనకి లభించే ఒక సిద్ధి. ఎవరి అనుభవం వాళ్ళది, ఎవరి అనుభూతి వాళ్ళది. అది మాస్టర్ శ్రీ మార్గంలో ఒక ప్రత్యేకంగా మనం భావన చేసుకుంటున్నాం. మాస్టర్ జీకే గారిలో చిన్నప్పటి నుంచి టీసీసీలాగా తిప్పినట్లుగా ఉండడం జరిగింది. మాస్టర్ జీకే గారు ప్రయోగంలో మానవేలు ఉదయం ప్రయోగాలు ఇప్పుడు స్నానం చేస్తే మాస్టర్ జీకే గారు పేరు చేసుకునేవారు. మాస్టర్ గారితో 10 years నేను ఆయన చూడడం జరిగింది. అఖిభాగంలో ఆంధ్రమాగంలో ఎప్పుడు మాస్టర్ జీకే బిఫోర్ 6 o'clock ప్రేయర్ చేసి ఆయన స్నానం చేసి ప్రేయర్ చేసుకునేవారు. మాస్టర్ ప్రతినిత్యం కూడా మాస్టర్ జీ గారి బట్టలు ఇస్త్రీ బట్టలు వేసుకునేవారు అనమాట. ప్రతినిత్యం కూడా రాత్రి బట్టలతో ఉదయం ఛాలెంజ్ చేయడం, ప్లే చేయడం మాస్టర్ గారు ఎప్పుడు అంగీకరించేవారు. అదే మనం నేర్చుకోవాలని మేము అందరూ తెలుసుకోండి. చిన్న విషయాలు పెద్ద విషయాలు. స్నానం చేయకుండా ప్రేయర్ చేసుకున్న ప్రేయర్ వేరే ఉంటుంది, స్నానం చేసిన తర్వాత చేసే ప్రేయర్ వేరే ఉంటుంది. వెరీ క్లియర్. అది మాస్టర్ దగ్గర మేము నేర్చుకున్నాం. మాస్టర్ జీ గారి నేర్చుకున్న విషయాలు చెప్తున్నాం అన్నమాట. ప్రేయర్ అయినా కూడా మాట్లాడే అభ్యాసం మాకు ఉంటుంది. చాలామంది మేమందరూ బుద్ధులు ఉండేది ప్రేయర్ అనేసి కబుర్లు చెప్పుకుంటుండే బ్యాచ్లు మేము అప్పుడు. మాస్టర్ జీ గారు, నేను, మాస్టర్ బుజ్జి, ఇవి మా దగ్గర ఒంగోలు వెళ్తున్నప్పుడు మేరీలో సాయంత్రం 6 గంటలకి ప్రేయర్ అనేసి నేను మాస్టర్ బుజ్జి కబుర్లు చెప్పుకుంటున్నాం. ఇక్కడ మాస్టర్ గారికి హెచ్ఎండి వాచ్యం ఉండేది. ప్రేయర్ మాస్టర్ అంతా విరాళం. మాస్టర్ గోపాల్ రెడ్డి గారు, మాస్టర్ నువ్వే ప్రేయర్ చేయాలి. నాకు గొప్పతనం చెప్పట్లే, నువ్వు ప్రేయర్ చేయాలని బాధ్యత కదా. గుర్తుపెట్టుకోండి, ప్రేయర్ చేయడం ప్రధాన బాధ్యత మనకి. ప్రేయర్ చేయడం మనకి ప్రాథమిక సూత్రం, పరమావధి కూడా. ఇక్కడ మాస్టర్ గారు చంద్రకాయ ఉంటాడు. మాస్టర్ జీ గారు మాస్టర్ అనుకోలేదు కదా. అప్పుడు ఈ పత్రిక లేదు. మాస్టర్ గారు చెప్పారు, ఎక్కడున్నా ప్రేయర్ చేస్తున్నారు, ప్రేయర్ ఏదైతే మాట్లాడతామని కూర్చున్న వాడికి పూర్వకాలం దుష్కరం రహితం అవుతుందని చెప్పారు. ప్రేయర్ చేస్తున్న వాళ్ళు ముఖాలు చూస్తే ఆ వర్తిస్తూ వేరే ఉంటుంది. సో మాస్టర్ గారు వర్తిస్తూ మనం చూసినట్టు ఈకే గారిది. సో ప్రేయర్ విషయంలో మనం కాంప్రమైజ్ అవ్వకూడదు. మిగతా విషయం అవ్వచ్చు. అసలు మాస్టర్ ఈకే గారు నేను రఘునాథ్ శనివారిని శ్రీకాకుళం విశాఖ శ్రీకాకుళం బస్సులు వెళ్తాం. మాస్టర్ గారు అని చెప్పారు, సోదరు మాస్టర్ కృష్ణారావు వెళ్తున్నారు, బస్సులు వెళ్తున్నారు. ఒక విషయం లేదు. అక్కడ 6 గంటలకి మాస్టర్ గారు ప్రేయర్ చేయమన్నారు. మాస్టర్ మీరు చేయండి అని చెప్పాను.
చెప్పింది చేయమన్నా. మాస్టర్ మార్గంలో చెప్పింది చేసిన వాళ్ళు ఆరోగ్య దృష్టిలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉదాహరణకు మనకి శ్రీకృష్ణ గారు పూజలు చెప్పింది చేయడం చాలా కష్టం. అంత ఈజీ కాదు. నాకు తెలవకపోతుంది అంత ఈజీ కాదు. గురువాక్యానికి అర్థం ఉంటాం కదా, దాన్ని తెలుసుకున్న కొన్ని వందల మంది మాస్టర్ బాలకుమార్ గారు, శ్రీకృష్ణ గారు, ఏవో గారు ఆదినామ దీక్షగా ఉంటుంది. ఆదినామ దీక్ష మాస్టర్ భాగంలో ఒక సూత్రం. ఇది 40 సంవత్సరం గురువులు చేసుకుంటూ ఉంటాయి కదా ప్రతిపడు. ఇది నేను రావడం 40 సార్లు రావడం. ఒకసారి నేను రాలేదు కదా లాస్ట్ ఇయర్. అది మాస్టర్ గారు బస్సులో ఆర్టీసీ బస్సు ఏమంటే తెలుసు మీకు, మాస్టర్ బాగున్నాను ఆ బాగుతో పన్నెండు నీకు చేయదు. మనం ప్లే చేస్తే మాస్టర్ చెప్పడం ఏంటి, ఒక వ్యవస్థలో ఉంటుంది మాస్టర్ నాకు. ఇందాక చెప్పాడు కదా మన శాస్త్రి గారు, అమ్మట్లోనే మాస్టర్ చూడడం ఉన్నది. ఆ ప్రేయర్ చేస్తాం. ఇట్లా నింటున్నాక ప్రేయర్ ఏ రకంగా చేయాలి అనే స్పష్టతున్నవాడు ధన్యులు. ప్రేయర్ ఎక్కడ ఉందని దర్శించుకుంటారు కదా, వాళ్ళకి ధన్యులు కాదని చెప్పడం కానీ వాళ్ళకి పరిణితి వేగం ఉంటుంది. ముఖ్యంగా మాస్టర్ భాగంలో మాస్టర్ జీకే గారు చెప్తున్నాం అన్నమాట. ఎట్లా మాస్టర్ ట్రైనింగ్ ఇచ్చారు చూడమన్నాడు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు బ్రహ్మ అని తెలియదు. నేను చాలా మంది మనం ఇది శ్రద్ధగా వింటే బాగుంటుంది అనుకున్నాం. బ్రహ్మ కాదు, బ్రహ్మ అన్నారు మాస్టర్ గారు. బ్రహ్మ కాదుగా బ్రహ్మ అనుకున్నాడు. BRAMHA అని చెప్పారు. మనం బ్రహ్మ నిర్వహిస్తాం. సిద్ధించిన విషయాలు అంటే పేరు విషయంలో మాస్టర్ గారు చాలా సంతోషించారు. మాస్టర్ గారు కేవలం తప్పు చదివితే కాస్త ఆయన మనసుకున్నారు. మంత్రాలు తప్పు చదివితే కాస్త దర్శనం చేస్తున్నారు. అంటే మంత్రం చేస్తున్నాం కాబట్టి నేర్చుకునేవాళ్ళు నిలబడి నేర్చుకుని బాగుంటుంది. ఒక నమ్మకం చదువుతున్నప్పుడు తప్పులు జరిగేస్తారు. మాస్టర్ మందరించారు, నేర్చుకుని చదవాలి. సస్వర గౌరవం ఉంటున్నారు. వేద మంత్రాలకు స్వరం ఉంటుంది, స్తోత్రాల స్వరం ఉంటుంది. ప్రజాహస్తం స్వరం ఉంటుంది, విష్ణు స్వరం ఉండదు. స్వరం రహితంగా ఉంటే ఒప్పుకోని చెప్పారు మాస్టర్. ఇప్పుడు ఆ ఫ్యామిలీ మాస్టర్ మందరించి ఫ్యామిలీ ఇప్పుడు విష్ణువాదం అయిపోయారు గ్రామంలో. గ్రామంలో ఉన్నాయి. ఎందుకంటే మనం తప్పులను దిద్దుకోవాలి కదా, రెక్టిఫికేషన్ ఉంటాయి కదా. మాస్టర్స్ మార్గంలో ప్రిపరేషను, రెక్టిఫికేషను, రియలైజేషన్ ఈ 3 స్టెప్ బై స్టెప్ అయ్యేది. మన మార్గం స్టెప్ బై స్టెప్. ఫస్ట్ ప్రిపరేషన్, రెక్టిఫికేషన్, రియలైజేషన్. ఈ 3 మనకి ఫార్ములా వచ్చిన విషయాలు. ఇక్కడ మనం నేను చెప్పాను కదా, స్వరంగా మనం చదువుకోవడం నేర్చుకోవాలి. లేకపోతే నేర్చుకున్నాను కాదు, మేము నేర్చుకుంటూ ఉంటాము. రాగయుక్తంలో ఉండగా స్వరయుక్తంలో లేదు. అదే ఒక మాస్టర్ గారిని ఒకసారి ఈకే గారిని మన పదమూడు బాగా మనకి ఇంట్రెస్ట్ ఆసక్తిగా మనకి మాస్టర్ ఈకే గారికి అదే సొంత యుద్ధం అనుకోవాలి. సొంత మాకేమో పంతొమ్మిది అంతా అది సొంత పంతం అంటే తల్లిదండ్రులు ఆగిపోతాము. మాస్టర్ అడిగారన్నమాట, మాస్టర్ పదమూడు దర్శనం అవుతుందా మాస్టర్ మీకు, మాకు ఎప్పుడు అవుతుంది అడిగారు మాస్టర్ ఈకే గారు. మాస్టర్ గారికి అకే భాగంలో 13 దర్శనం మాస్టర్ చెప్పారు. కరీంనగర్లో మాస్టర్ గారు 2 వీక్స్ వాళ్ళు కలెక్టర్ ఇంట్లో మాస్టర్ 13 దర్శనం చెప్పారు. లాభాభావంలో వస్తున్నారు. మాస్టర్ మమ్మల్ని లేపు చెప్తున్నారు. కలెక్టర్లో వచ్చారు, అదృష్టం అంతే చెప్తున్నారు. మాస్టర్ చెప్పారు 2 క్వాలిటీస్ తొలగించుకుంటే దర్శనానికి స్కోప్ ఉంటుందని చెప్పారు. ఈ మంత్రం కూడా నేను మీ గురించి చెప్పలేదు. ఆ 2 తొలగించుకుంటే అప్పుడు ఆలోచిస్తానని చెప్పారు. ఏం చెప్పాలి కదా,
అసూయ అహంకారం ఉంటే దర్శనానికి అవకాశం లేని చెప్పారు. మాకు ఉన్నాయా లేదా? ఆ రెండు దాంట్లో ఉండేది అంత ఈజీ ఉండదు. ప్రసాదం చెప్పడం తెలియదు, ఈజీ ఉండదు. గుర్తుపెట్టుకోలేని అప్పుడు ఉన్నాను ఒకటి. అసూయ అహంకారం ఉంటే పరమ దర్శనం అన్నది జరిగే పని కాదు అని చెప్పారు. ఉపన్యాసాలు చెప్పచ్చు, పాటలు పాడవచ్చు, హోమాలు చేయొచ్చు, ప్రసంగాలు అవ్వచ్చు, సేవ చేయొచ్చు. కానీ ఈ రెండు అత్యంతంగా ఉంటేనే దర్శనం ఉంటుంది. మాస్టర్ డైరీలో ఒక వాక్యం అమృతంగా నేను మాస్టర్ డైరీలో నన్ను తిక్త బాబులో చెప్తాను. అహంకారం వాళ్ళు నా ప్రార్థన చేసి చెప్పారు సివి గారు. అలాగే ప్రారంభంలో ఒక మాయ ప్రార్థన మాయాలి అంటే అహంకారం అంటే నాది ఈ దాటం కోసం మాస్టర్లోకి వచ్చాం కదా. అందులో బాగా మనం కూలిపోతున్నాము కూడా మనం గ్రహించుకోవాలి. సాధకులు కదా, సాధకుల యొక్క సమ్మేళనం అయింది. కాబట్టి అహంకారం అసూయ ఉన్న వాళ్ళకి మాస్టర్ యొక్క పరిచయం చెప్పుకోవచ్చు. పరిచయం పాటలో వేయించింది. అది మనకి ప్రసాదం కావాలంటే అది మనలో ఉంటే సివి గారి మంది సన్నివేశాలు ఉన్నాయి. సామాన్యంగా సాధన సృష్టికి పడదు కదా. అసలు మాస్టర్ సివి గారు చెప్తున్నారు, పడకపోతే మన యోగం రాదని చెప్పాడు. ఇది చాలా ఇంపార్టెంట్ మైండ్. పడకపోవడం అనేది పెద్ద జబ్బు, దాని ముందు లేదు. పడకపోతే సుఖపడం అంతే. ఇది సూత్రం. నా శాస్త్రంలో పడలేకపోండి, అందులో మైనస్ పాయింట్. పడకపోవడం మాస్టర్ దాని మందులు పడలేదు. ఒకటే మందులో మాస్టర్ వాక్యం రాస్తారు. అహంకారానికి ఏ వైద్యం ఉండలేదని చెప్పి ఆయన రాసింది. సో మనకేంటంటే మాస్టర్ నామలు పరిణితి చెందాలి, ప్రజ్ఞావంతులు కావాలి అనుకునేప్పటికీ మనలో ఉంటే మామూలుగా చెప్పుకున్నాం మీ గురించి కదా. తప్పనిసరి అసహనం ఉంటే మనం తొలగించుకోగా, అహంకారం ఉంటే క్రమశः తొలగించుకోవాలి. నైట్కి ఆ విషయాలు కాదు. భ్రమ వికాసమును తొలగించి భ్రమ వికాసమును కలిగించి, అది శ్రీ మార్గం. భ్రమ వికాసములు తొలగించి భ్రమ వికాసమును కలిగించి అమృతత్వం జీవమును అలవర్చి, ఇది శ్రీ సూత్రాలు. సూత్రప్రాయంగా చెప్తున్నాను అనమాట. ఈ రాజుగారు అన్నయ్య చెప్పారు కదా, గేయాలు రాస్తారు, కీర్తన రాస్తారు. భ్రమ వికారంలో లోపల చాలా ఉంటాయి. చెత్త భ్రమం ఉన్నాయి కదా పతంజలిలో. భ్రమ వికారం తత్వం మాస్టర్స్. సో మనకి అసహనం మనలో ద్వేషం ఉంటాయి కదా. ఆ ద్వేష సర్వభూతం శ్లోకంలో అందరూ వచ్చి కదా, మైత్రుల కరుణ వర్ష, అవన్నీ ఆచరిస్తే మనం సరిస్తాం. ఆచరించడానికి ఇచ్చిన సోపానాలు కాబట్టి మనలో ఈ మూడు విషయాలు సహజంగా ఉండొచ్చు. కూడా చాలా మంది పడకపోవడం మనలో ఇల్లు నుంచి మన స్పష్టి చెప్పామనుకోండి, అప్పుడు మాస్టర్ వాడిలో పడుకుంటున్నాం. అదేవిధంగా మాస్టర్ మార్గంలో లభించే సిద్ధి ఏంటంటే అమృతత్వం తలాసలుతాయి. ఇందాక మన బారకు పోయి చెప్పాను, మంచి విషయం చెప్పండి. ధీరత్వం అది చిన్న విషయం కాదు, చిన్న విషయం కాదండి. ధీరుడు అన్న వాళ్ళు మనుష్యానం శాస్త్రంలో ఒక వేగంగా పంపించారు. అలాంటి ధీరత్వం సిద్ధించాలంటే మనకి మాస్టర్ ఈకే ఛాలెంజ్ ఈ పుస్తకంలో రాద్దాం ఇంగ్లీష్లో. ఈ ఛాలెంజ్ మాస్టర్ ఈకే నడవలేదు. మాస్టర్ ఛాలెంజ్ స్థిరత్వం కావాలనుకోండి, మాస్టర్ శ్రీ వచ్చేస్తుంది. మనందరికీ మనం లోపల సహజంగా మనకి సంక్రమించాయి. మనం తెలియదు, భయపడం కదా, నిజంగా భయపడం.
ఈ స్టోరీ బాగా మాస్టర్. ఉదాహరణ మేమే చిన్నవాడు అంటే మనకు వయసు మధ్య పట్టణంలో రాష్ట్రం డిగ్రీ ఇచ్చారు మన వాక్యాలు. ఆ పాత బిల్లులో ఈ ఊళ్ళోనే అవే నేను ఆ పుస్తకంలో రాశానండి. అవి చాలు మన జీవితానికి. నిజానికి సిద్ధింగ్ చేస్తే మిగతా అవసరం లేదు. మన అవసరాలు తగ్గిపోతాయి అనమాట. ఎప్పుడు చెప్పుకుంటున్నాం అది. నేనేనాను దీనికి భయపడలేదు, మీరు భయపడుతున్నారు కాక. అందుకంటే ఆశించి మనకి ఏం కావాలి? ఒకసారి ఆలోచిద్దాం. మనం ఆ ధీరంతో మనకి సిద్ధించాలంటే మాస్టర్ యొక్క చిత్రపటం చూస్తూ మనం చేయాలి. అదే స్టెబిలిటీ, స్థిరత్వం. అది సివివి గారు. ఎబిలిటీ లేదు, స్టెబిలిటీ లేదు. స్టెబిలిటీ మనకు రావాలంటే మాస్టర్ సివివి బీ స్టేబుల్. ఆయన మాస్టర్ మంత్రం అది. ఇలాంటి మార్గంలో మనం ఉన్నామంటే మనం గ్రహించలేము. మాస్టర్ సివివి మార్గం ఇంకో వరం ఏంటంటే జీవుడు చిరంజీవిగా చేయడం. అమలంతో చిరంజీవిగా చేస్తారు మాస్టర్ గారు. జ్యోతిని పెట్టుకుని మనకు అందిస్తే వైష్ణవం. ఉదాహరణకి మన వరకు సీ చేస్తున్న రాజుగారే ఎగ్జాంపుల్. ఎప్పుడు నిద్రపోతున్నా మనకు వస్తుంది. ఎప్పుడు వేసుకో తెలుస్తుంది. ఆ వయసుకి తగిన కార్యక్రమాలు కాదు. ఎందుకంటే ఆ ఎనర్జీ లేదు. మాస్టర్ సీనియర్ మార్గంలో ఎప్పుడు మనం చెప్పుకుంటున్నాం, మాకు తెలిసినవి చెప్పుకుంటున్నాం. వల్ల కాన్ఫిడెన్స్ లెవెల్, ఎనర్జీ లెవెల్స్ బాగా ఉంటుంది. కాన్ఫిడెన్స్, ఎనర్జీస్ మనం ఫ్లో అవుతుంటాయి ఆ ప్రేయర్ చేస్తే. అది చెప్పా కదా మాస్టర్ తీసి మాస్టర్ ఈకే గారు 3 ఇచ్చారు మనకి. జ్యోతిపేటలో మాస్టర్ ఈకే 3 ఇచ్చారు. ఒకటి ఏంటంటే ప్రేయర్, 2 ఏంటంటే మాస్టర్ ప్రెండ్ డిప్యూటీ, 3 మాస్టర్ మనకి ఇచ్చారు. మిగతా మాస్టర్ మనకి ఆ జోలికి మనకి ప్రవేశం కలుగుతుంది. ఆ ప్రెండియర్ ప్రాణాలు చేసినాం అనుకోండి, మనం చేసుకుంటాం. ప్రెండియర్ నిజంగా అనుభవం చెందొచ్చు, ప్రసాదం చెందొచ్చు, అనుభవం వస్తుంది మనకి. ప్రాణశక్తి భావంలో ఉద్యోగం చెందుకుంటుంది. అందుకే అందరూ ఉత్సాహంగా ఉంటాం. జ్యోతిపేటలో చూడండి, ఆర్థిక స్థితిలో ఆరోగ్య సంబంధాలు అందరూ ఉత్సాహంగా ఉంటారు, ఉల్లాసంగా ఉంటారు. అది మాస్టర్ మార్గంలో వరమే కాదు. నిజంగా వరం ఎందుకంటే మాస్టర్ వాక్యం రాశారు మత్స్యపట్నంలోనే. నా పదవులపై ఏనాడు చిరునవ్వు చదవలేదు, అటు చిరునవ్వుతో జీవితం కాగా. ఈ 2 మనకి సిద్ధులుగానే భావన చేయాలనుకో. యువతపెట్టు పదవులలో అధికేంద్రంలో కూడా చాలా ఆనందంగా ఉంటారు, చిరునవ్వుతో ఉంటుంది. అది సంకల్పించదు మనకి. మాస్టర్ ఈకైతే ఆయన సామ్రాజ్యంలో అందరూ కూడా ఆనందంగా ఉంటారు. మన సిఈ పేరు కూడా బ్లిస్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అన్నది మనకు అనుభవం వస్తుంది. అంటే మనం యోగపరంగా చెప్పుకుంటా తెలియాలంటే అన్నమయం కోసం, మనోమయం కోసం, ప్రాణమయం కోసం, విజ్ఞానమయం దాటి ఆనందమయం కోసంలో స్థిరపరచడం అన్నది మాస్టర్ సివి మార్గంలో అదొక స్థితి మనకి. మాస్టర్ సివి పుస్తకంలో ఈగే రాస్తారు. సో ఆనందమయ పుస్తకంలో జీవించే ఒక ప్రక్రియ మాస్టర్ మనకి అనేక విధాలుగా అందజేస్తారు మాస్టర్ ఈగే గారు. అదేవిధంగా మనకి మాస్టర్ మార్గంలో చికతుల్లో మనం జీవిస్తే మనకు కావాల్సింది తగ్గిపోతూ ఉంటాయి, కోరికలు తగ్గిపోతూ ఉంటాయి. కోరికల స్థితి మార్గం మాస్టర్ స్థితి మార్గం. కోరకుండా ఉండలేము, ఉండి లేవని చెప్పలేము. కోరకుండా ఒకటే మార్గము, నిన్ను కోరండి దేవులకు సత్యం. కోరికలు తగ్గిపోతే మన మొత్తం చాలా మనకి ఎలా ఉంటుంది? కోరికలు తగ్గుకోబడతాయి మాస్టర్ మార్గంలో. నిజంగా నా అవసరమైనది మాస్టర్ ఇస్తాడు. ఇది మన అనుభవం. మాస్టర్ మార్గంలో
ప్రపంచంలో ఎక్కువ పేదానికి మనం ప్రయత్నాలు చేసుకుంటున్నాం కదా, సహజం అనేది. అప్రయత్నంగా సిద్ధించే మార్గం మాస్టర్ గారి మార్గం. శ్రమపడడం ఉండదు, శ్రమపడడం అనేది తగ్గిపోతుంది మన మాస్టర్ మార్గం. అదేవిధంగా ఇంకొక వరం ఏంటంటే మనకి రెస్ట్ తీసుకోవాలనే తత్వం మనలో తొలగిపోతుంది. మాస్టర్ జీకే గారి రోజుకి 20 గంటలు పనిచేశారు మాస్టర్ జీకే గారు. ఆయనతో పనిచేసిన వాళ్ళు ఎంఎస్ రామగారు, శ్రీకృష్ణ రాజు గారు, కృష్ణస్వామి గారు, లక్ష్మణ్ గారు, 20 hours వాళ్ళే మాస్టర్ గారు. ఇప్పుడు మాస్టర్ చెరాయి పొందడంలో జీకే గారు. అది మనకి మాస్టర్ మనకి అనుగ్రహించాలనే భావన మనకి కలుగుతూ ఉంటుంది. అదేవిధంగా మాస్టర్ మార్గంలో ఇది ఖాళీ అయిపోతుంది. బుర్రలో బలం ఉంటుంది. అందుకని మనకి ఏం కావాలి, బుర్ర తేలికైపోతుంది. ఇంకా యోగంలో చెప్పుకోవాలంటే స్థూల కక్ష నుంచి సూక్ష్మలోకి నష్టాలను ప్రవేశపెడతాం కాబట్టి మనం చాలా సూక్ష్మంగా ఉంటాం. మనకు లోపల ఎక్కువ బరువులు ఎదురుగా ఉంటాం. అందుకే చదువు పెట్టిన చూడండి, ఎక్కువ ఆలోచించాలి. గొప్ప విషయం, చాలా గొప్ప విషయం. ఇది చిన్న విషయం భావన చేయగలిగింది. ఎక్కువ ఆలోచించి స్థితిలో నష్టం మనం బట్టి తగు మాత్రం. మాస్టర్ గారు మేము ఉన్నాం కదా, మాస్టర్ గారు ఎప్పుడు కూడా ఆలోచించి చెప్తాం అనే వాక్యం లేదు. ఆలోచించినట్టుగా మాస్టర్ కనపడ్డది జీకే గారు. స్పాంటేనియస్ అంటే మాస్టర్ మార్గంలో ఒక సిద్ధి, స్పాంటేనియస్. ఈ వాక్యాలు చదివే కానీ విత్తనాలు ఇవి. మాస్టర్ జీకి ఎవర్ స్పాంటేనియస్, ఎవరు లైవ్. ఎవరి పెట్టడంలో సంస్కృతి సహజంగా ఉంటుంది. అదొకటి మనకి మంచి విషయం. సంస్కృతితో లేని వాళ్ళు అంటే బతకిష్టం ఏం చేయలేక కదా. బతకమనే పోవాలంటే అందుకిచ్చిన మాస్టర్ గారి పేరు ఆరోగ్యం పేరు. చిన్నప్పుడు నాకు చాలా బతుకునేది మొత్తం అది పట్టబద్దలైపోయింది. పాల్గొనాలి గురించి మనకు తెలుసు. ఆయన లాస్ట్ 3 సంవత్సరాలు సప్లై అప్పుడు కూడా మాస్టర్ పడుతుంది ఎప్పుడు లేదు. నవంబర్ 1 జనవరి చేయాలి 30 మన ముందు కూడా పోయేది. ఎందుకంటే ప్రేయర్ మనకి ప్రేయర్ గురించి చెప్పలేదు, ప్రేయర్ చేయడం లేదు. శ్రీకృష్ణ రాజు గారు మరి వాకింగ్ చెప్పారు, ప్రేయర్ మనం చేయడం, ప్రేయర్ జరుగుతుందని చెప్పి. అది కూడా మన అనుభవం కావాలి, అనుభవం కావాలి. ప్రేయర్గా మనం కూర్చుంటే మనం చెప్పుకుంటున్నాం కదా వ్యక్తుల్లో. మనం ఉంటే మాస్టర్ ఉండడు, మాస్టర్ అంటే మనం ఉన్నాం. ఇది మా అనుభవం. మనలో మాస్టర్ ఉన్నారన్నది మనం ఆత్మశ్రీ చేసుకోవాలి. మాస్టర్ గారు మనల్ని ఆవహించి అంటే ఆక్రమించి పరాక్రమం అని చెప్పారు కదా. మాస్టర్ గారిని ఆవహించుకుంటే మనం దొరికింది. మన మాట మాస్టర్ గారు, మన చూపు మాస్టర్ గారు, మన వ్రాత మాస్టర్ గారు, మన చేష్ట మాస్టర్ గారు, ఆలోచన మాస్టర్ గారు. అలాగే మనం జీవిత ప్రయత్నం చేసుకుని ఉంటాం. మాస్టర్ ఏం చేస్తాను అదే చేస్తాం, కష్టంగా నష్టంగా అదే చేస్తాం. కష్ట నష్టాలు బొత్తిగా కేర్ వాళ్ళు చదువుతున్న సభ్యులు మన దే డోంట్ కేర్ అంటాం కదా. వీ కేర్ ది మాస్టర్ ది ఫాదర్. ఎన్ని కష్టాలు అదే సహిస్తారు, భరిస్తారు. అది చిన్న విషయం కూడా కాదు. ఎన్ని కష్టాలు వస్తుంటాయో మాస్టర్ భాషలో పాటాస్తారు. 7 కొండలు ఎక్కడో ఎందుకు వస్తుంది, కష్టాలను లెక్క చేయకుండా వస్తుంది. చాలా చిన్ని పాట మొత్తం పాడలేదు. 7 కొండలు ఎక్కడో ఎందుకోసం, కష్టాలను లెక్క చేయకుండా కోసం.
శాస్త్రి గారు చెప్పారు, దానికి యాడ్ చేస్తామన్నమాట. కోరి కష్టాలు తెచ్చుకోవద్దు, ఎవరిని కష్టపెట్టరు. మాస్టర్ ఈకే గారు ఒక 5 minutes టైం అయిపోతుంది. మాస్టర్ ఈకే గారు మార్గంలో అది ఒకసారి నేను ఒక అబ్బాయిని సాధారణ జోకేస్తే మాస్టర్ కంప్లైంట్ ఇచ్చేసాడు. కంప్లైంట్ అనడం మన ఫస్ట్ కదా, కంప్లైంట్స్ బ్యాచ్ ఉంటుంది అన్ని సంస్థల్లో ఉంటాయి. దాని మాస్టర్ శంఖాలం నింటే ఇచ్చారు. సాధారణ ఏంటి ఇష్టాలు కేవలం మాస్టర్ మా సింపుల్గా ఉండే టైప్ ఉంది. బి సింపుల్ ఓ మాస్టర్ అంత ఈజీ కదా. అప్పుడు ఏంటి ఇష్టాలు నాకు మాస్టర్ రాత్రి 1 o'clock ఈకే గారు ఉందా బాగా నువ్వు మధ్యాహ్నం ఏమన్నావు జోకేస్తావా, జోకేస్తావా అని తెలుస్తుంది. నువ్వు జోకేస్తావు నా బాగా ఎలా అడిగారు. కరెక్ట్ చూసుకోండి, కరెక్ట్ చూస్తే కరెక్ట్ కాదు. మనం జోకేస్తే అవతల నొచ్చుకుంటున్నా బుద్ధులా ఆ మందరిగా వాళ్ళు అవి సంస్కారం అన్నమాట. అంటే టైం అయిపోయింది కాబట్టి అవి అయిపోయింది. ఒక మాస్టర్ ఆపేస్తాను రూమ్లో 5 minutes ఆపేస్తామని. అది తప్పనిసరిగా మనం వినాలి కాబట్టి నేను వింటాను. మాస్టర్ గారు భవిష్యత్తులో చెప్పి ఫోన్ చెప్పి మధురం 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 వచనం మధురం ప్రవచనం మధురం రచనం మధురం నిర్వచనం మధురం యజనం మధురం శజనం మధురం మాస్టరీకే కావ్యం మార్గం మధురం 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 సమదృష్టి మధురం సమన్వయం మధురం సమర్థత మధురం సముద్ధరణ మధురం సంవేగం మధురం సంయమనం మధురం మాస్టరీకే యోగం మార్గం మధురం 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 ఉపదేశం మధురం ఉపాసనా మధురం ఉపయోగం మధురం ఉత్సాహం మధురం ఉద్బోధన మధురం ఉద్ఘాటన మధురం మాస్టరీకే జ్ఞానం మార్గం మధురం 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 నవ్యత్వం మధురం వైపుణ్యం మధురం దివ్యత్వం మధురం ధీరత్వం మధురం విశ్వప్రేమ మధురం వైరాగ్యం మధురం విశ్వప్రేమ మధురం వైరాగ్యం మధురం మాస్టరీకే సేవాగం మధురం 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 నిర్మలత్వం మధురం నిర్మమత్వం మధురం నిర్భయత్వం మధురం నిష్కరత్వం మధురం నిర్విరామం మధురం నిర్వికారం మధురం నిర్విరామం మధురం నిర్వికారం మధురం మాస్టరీకే తత్వం మార్గం మధురం
మధురం మధురం మధురం మధురం మంత్రగీతా మధురం మంత్రం అతి మధురం మంత్రగీతా మధురం మంత్రం తే మధురం మంత్రయాగం మధురం మందహాసం మధురం మంత్రయాగం మధురం మందహాసం మధురం సంవిధానం మధురం సన్నిధానం మధురం సంవిధానం మధురం సన్నిధానం మధురం మాస్టరీకే మార్గం మధురం మాస్టరీకే మార్గం మధురం 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 మధురం